రాష్ట్రంలో మెడికల్ హెల్త్ సంక్షోభంలో ఉందన్నారు మాజీ మంత్రి అప్పలరాజు. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ నిలిచి పేషెంట్లు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. తక్షణం ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు అప్పలరాజు. మెడికల్ ఎడ్యుకేషన్ పై అవగాహన లేనందుకు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెప్పి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నారు పూర్తిగా. అన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎదురుగా ఇదిగోండి ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి మీరు చూడొచ్చు. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా కూడా ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. నేను కొన్ని సరదాగా సేకరించాను, ఏ హాస్పిటల్స్ ఎదురుగా పెట్టినారు ఏంటి కదా అనేది. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. 10వ తేదీ నుంచి మేము ఆరోగ్యశ్రీ మరి అమలు చేయలేము అని. ఇంకో పక్క చూస్తే మెడికల్ కాలేజీలను అమ్మేసేటటువంటి ప్రక్రియ మాకెవడేం చేయగలరు అన్నటువంటి తలబిరుస్తూ ఈ ప్రభుత్వం మొదలుపెట్టేసింది. మెడికల్ కాలేజీలు